నిన్న వైసీపీ వాళ్ళు డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పి ఉద్యమాలు చేసి నిన్న రిలే నిరాహార దీక్షలో పోలీస్ పర్మిషన్ పెట్టుకొని విజయవాడ గవర్నమెంట్ ప్రెస్ దగ్గర వాళ్ళు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. అధికార టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర్ గారు కొంతమంది అనుచరులతో అక్కడ వెళ్ళి రౌడీజం అరాచకం సృష్టించి పాలనని ప్రశ్నార్థకంగా మార్చే వయసులో, అంటే ప్రశ్నించే వాళ్ళని కూడా అంటే ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే డిఎస్సిలో అవకతవకలు జరిగింది విచారించండి, సిబిఐతో విచారణ చేయించమని వాళ్ళు చెప్తా ఉన్నారు వైసీపీ పార్టీ వాళ్ళు. మీరు సాధ్యమైతే విచారించండి, లేకపోతే కామ్గా ఉండండి. అంతేగాని పోలీస్ పర్మిషన్ తీసుకొని వైసీపీ వాళ్ళు నిరాహార దీక్ష చేస్తూ ఉంటే మీకు ఎటువంటి పర్మిషన్ లేకుండా దాడులకు పాల్పడడం, రౌడీజం అరాచకం చేసి స్వయాన ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక శాసనసభ్యుడు బోండా ఉమా ఇలా రౌడీజం చేయడం, అరాచకత చేయడం, అంటే మీ కింది వాళ్ళకి కూడా ఇలాగ రౌడీజం నేర్పిస్తారా అని చెప్పి ఈరోజు ఎంసీపీఐగా మేము మీకు అడుగుతా ఉన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం భలే గుర్తుకొచ్చింది, అధికారం పార్టీలో ఉన్న తర్వాత మాత్రం ప్రజాస్వామ్యాన్ని మర్చిపోతారు. అలాగే ఈయన మర్చిపోతున్నారు, ఇంతపాటు ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మర్చిపోయి ఇలాగా ప్రశ్నించే దీక్ష శిబిరం దగ్గర వెళ్ళి గొడవలు చేయడం. అలాగే పోలీస్ పర్మిషన్ తీసుకుని వాళ్ళు పెట్టుకున్నారు. పోలీసులు ఏం చేయాలి? ఎవరైతే అక్కడ అరాచకం సృష్టిస్తూ ఉన్నారో బోండా ఉమా నేతృత్వంలో వచ్చిన వాళ్ళు బోండా ఉమాని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి. కానీ పర్మిషన్ తీసుకున్న వాళ్ళని పోలీసులు వ్యాన్ ఎక్కించడం అంటే సభ్య సమాజం తల ఉంచుకునేలా ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధం, ప్రజాస్వామ్యం సిగ్గుపడేలాగా ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. మేము కూడా ఎంసీపీగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే డిఎస్సిలో అక్రమాలు జరుగుతున్నాయంటే అక్కడ వచ్చి మీరు గొడవ చేస్తున్నారంటే నిజంగా మాకు అనుమానం వస్తుంది, నిజంగా అక్రమాలు జరిగినాయని చెప్పి. కామ్గా ఉండండి, వాళ్ళు ఏదో ఉద్యమాలు చేస్తారు వెళ్ళిపోతారు. అంతేగాని ప్రభుత్వంలో ఉండి మీరే అరాచక పాలన, మీరే పోరాటాలు చేస్తూ ఉంటే పోరాటాలు చేస్తే పర్లేదు, కానీ రౌడీజం అరాచకాలు సృష్టించడం సరైన పద్ధతి కాదు. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సభ్యులు, శాసనసభ్యుడు ఎవరో రోడ్డు మీద వెళ్ళేవాడు డివిజన్ ఆడేళ్ళది కాదు, మీరు చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మీరే రౌడీజం అరాచకాలు సరైన పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు ఇలాంటి విషయాల్లో ఇలాంటి దాడులకు పాల్పడడం సరైన పద్ధతి కాదు. మీ ఎమ్మెల్యేలని మీతో పాటు మీ పార్టీ కార్యకర్తల్ని నిరోధించాల్సి అవసరం. మీరు ప్రభుత్వ జవాబుదారీతనం మీ దగ్గర ఉంది, మీరు చెప్పాలి సమాధానం. మేము అడుగుతాం, ప్రశ్నలు అడుగుతారు ప్రతిపక్షాలు రకరకాలుగా అడుగుతారు ప్రజాస్వామ్య పద్ధతిలో. మీకు నచ్చకపోతే వేరే పద్ధతులు వెళ్ళాలి, కానీ దాడులు పాల్పడడం, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళనే తీసుకెళ్ళడం సరైన పద్ధతి కాదు, దుర్మార్గమైన పద్ధతి అని చెప్పి ఎంసీపీఐయుగా మేము మీ ద్వారా కోరుతాం.